స్వీట్ చూడ లోపల గులాబ్ జామున్ గులాబ్ జామున్ సర్లే కానీ ఇంకా పొట్టిల్లో లాస్ట్ చేస్తాం. సో ఇది చేసియా ఇంట్లోనే సిరి ఆకు మీద పెట్టు. సాంబారు గ్లాస్ తీసుకో, సాంబారు మజ్జిగ ఒక దాంట్లో కలిపేసి గ్లాస్ దాంట్లో. సిరి ఎంత లేదు నేను చూస్తాను అడిగి చేస్తా ఉన్నాను అంతే పెట్టేసుకుంటే అంతే పడింది అంతే. పెట్టండి సార్, ఏం మహాడు వాళ్ళు పెట్టండి, సీట్ అన్నం దాకా పెట్టండి.
వైట్ రైస్ బిర్యానీ మొత్తానికి వచ్చింది. ఫ్రై ఏమి ఓన్లీ పన్నీర్ ఒకటే పప్పు కూడా వేసి ఆగలేదు మళ్ళీ కాకుండా తినేటప్పుడు తీస్తే బాగుంటుంది కావాల్సింటున్నారు స్కూల్ నుంచి వచ్చారంట హాఫ్ డే ఓవరాక్షన్ సాంబారి ఏమైనా కావాలా స్వామి ఓం శ్రీ స్వామి అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ అన్నదాత సుఖీ భవ సుఖీ భవ చిన్న సాములు సామానందరూ కర కడుగు తీసుకోండి కనీసం ఇక్కడ ఇక్కడ అవునా సార్ అరగలేవని అన్నీ అడిగేస్తున్నా హలో విశాఖ రెండు అయింది ఆడ తీసుకున్నాను అక్కడ వెళ్ళే కడిగి చెప్పాలి స్వామిని వచ్చినారు కడిగి
లేకూడదా స్వామి కొడతామే కొడతా ఎంత పెట్టి బయట క్లీన్ చేస్తారు స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అందుకే సింగల్ సింగల్ తీసి పెట్టండి అని చెప్పాను అయ్యప్ప పాదం స్వామి పాదం 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 అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం మీరు కూడా స్వామి మీరు కూడా స్వామి పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం మంచిగా క్రాస్ అయిపోతుంది పైకి పెడితే వాళ్ళు కనిపించరు తెలుసా చూడు చూసి ముందు నాకు వస్తున్నాడు అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం ఎక్కడికి వెళ్ళు అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప ఇది కాదు చెప్పు స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం
టవాలు అయిపోయినాయి. టవాలు మిస్ అయింది. దశం అవి 20 ఇవి 5 మొత్తం కలిసి మెచ్చుకుంటాం. పెద్ద ప్లాన్ వేసాం. ఏం లేదు. 5 మంది వస్తారు కదా, వీళ్ళు రెడ్ 5 ఉంది, అది 15 అనుకోను. అదే ఫోన్ అవ్వట్లేదు. కడతారు చెప్పండి. ఇలా ఉన్నామన్నమాట. ఇంట్లోన హడావిడిగా ఉంది ఇల్లు. సవర్లు జడ చూడండి. సో ఇవి చూసారు కదా, బాల్కనీలో ఇలా ఉన్నాయన్నమాట. హడావిడిగా ఉన్నాము. ఇంకా వాళ్ళు ఎప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళతో కాసేపు కూర్చొని తర్వాత ఉన్న పనులు చేసుకోవచ్చు. సో చూసారు కదా వీడియో అంటే సరే. రాజే పవి అది పవి చూడు, ఇటు చూడు పవి. అరే బాక్స్ కి ఐస్ క్రీమ్ అనుకుంది. ఫోటో తీస్తారు, ఉండండి. ఇంటికి రాయండి మనకి. సో భోజనాలు అయిపోయి అందరం ఇంకా గిన్నెలు అన్నీ తోమేసి ఇంకా అందరం అనమాట టీ పెట్టారు. ఒక టైం అయిపోయింది అనమాట టీ. ఇంకో టైపు ఇంకోసారి మరుగుతుంది టీయా. ఇదిగోండి పూజ అయితే ఇలా ఉంది. పూజ అయితే ఇలా రెడీ చేసాము. సో ఇంట్లో హడావిడిగా ఉంది. ఇంట్లో హడావిడిగా ఉంది. ఇదిగోండి వంట అయితే అయిపోయింది. అందరం తిన్నాము, స్వాములు తిన్నారు. గిన్నెలన్నీ తోమేసి ఇక్కడ పెట్టేశారనమాట. వీళ్ళు ఉండేపడే నేను ఒక్కదాన్నే చేసుకోలేననేసి అందరు తల ఒక పని సాయం చేశారు. ఇక మిగిలాయి అనమాట. అవి అక్కడ పెట్టాము, మూతలు పెట్టాలి ఇప్పుడు. చూసారు కదండి వీడియో. పార్ట్ 1 పార్ట్ 2 పెట్టానమాట. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే చూసేసేయండి. పార్ట్ 1లో వంటలు ఎలా చేసాము, పూజ ఎలా చేసాము, ఎంతమంది స్వాములు వచ్చారు, నైవేద్యం ఎలా పెట్టాము, ఇంట్లో సందడి అంతా చూపించాను అనమాట. పార్ట్ 2లో అంతా స్వాములు అందరూ బెక్స్ చేయడం చూపించాను. బెక్స్ కూడా బాగా అందరూ మంచిగా చేశారనమాట. అన్నీ బాగా కుదిరాయి. భిక్షలో ఏది ఉప్పు కారం కానీ ఏది కూడా ఎక్కువ తక్కువ అవ్వలేదన్నమాట. చాలా బాగా కుదిరాయి వంటలు వచ్చేసి. స్వాములు అయితే తృప్తిగా భోంచేశారు. మా చుట్టాలు కూడా తృప్తిగా భోంచేసి బాగున్నాయని చెప్పారనమాట. ఇంకా అందరు భిక్ష చేసిన తర్వాత స్వాములకి అయితే తాంబూలం ఇచ్చామన్నమాట. స్వాములు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా భోంచేసి ఇంకా అలా ఇంట్లో అయితే పొద్దున్న నుండి ఖాళీ లేదనమాట. ఇంకా అలా కొద్దిగా రెస్ట్ తీసుకొని ఇంక ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసాము. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ బాయ్.